Hello all, welcome to STNIS Academy. Welcome back to our practice series. ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించి ప్రాక్టీస్ సిరీస్ ని మనం మొదలు పెట్టాము. ఆ ప్రాక్టీస్ సిరీస్ లో భాగంగా ఈ రోజు మనం కొన్ని క్వశ్చన్లు చూద్దాం. వాటికి ఎలాంటి ఆప్షన్స్ ఇస్తారు, ఎలా వాటిని మనం ట్యాకిల్ చేయాలి, దాంతో పాటుగా వాటి రిలేటెడ్ గా ఉన్న కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఈ రోజు ఈ ప్రశ్నలు తెలుసుకోబోయే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ మీకు నేను చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే మన కంటెంట్ చాలా క్వాలిటీగా ఉంటుంది, మన క్లాసెస్ చాలా అనలైటికల్ గా ఉంటాయి. దాంతో పాటుగా మన టెస్ట్ సిరీస్ వచ్చేసరికి కంప్లీట్ గా ఎగ్జామ్ ఓరియంటెడ్ గా ప్రస్తుతం ఉన్న పరీక్ష విధానాలు బేస్ చేసుకుని తయారు చేస్తున్నాం అన్నట్టు నేను ప్రతిసారి మీకు చెప్తూనే ఉన్నాను. అలా చెప్తున్నాను, కాకపోతే అవి నిజంగా అలా ఉన్నాయా లేదనే డౌట్ మీకు ఉండొచ్చు. అయితే దానికోసం నేనేం చేశాను, కొన్ని డెమో వీడియోస్, కొన్ని డెమో టెస్ట్లు అయితే పెట్టడం జరిగింది. దాని వలన మీకు నా క్లాసు లేదంటే మా STNIS అకాడమీలో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ మీద కంప్లీట్ అవగాహన రాకపోవచ్చు. అందుకోసం మేము ఏం చేసామంటే వన్ డే మీకు కంప్లీట్ మా కోర్స్ యాక్సెస్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. సో ఈ వన్ డేలో మీకు కంప్లీట్ గా మా కోర్సులో ఉన్న 60+ అవర్స్ ఏదైతే క్లాస్ ఉన్నాయో ఆ క్లాసెస్ కి యాక్సెస్ ఇస్తాము. దాంతో పాటుగా కంప్లీట్ మెటీరియల్ కి యాక్సెస్ ఇస్తాము. దాంతో పాటుగా 400+ MCQs కి యాక్సెస్ ఇస్తాం. సో ఆ వన్ డేలో ఒకసారి ఆ మొత్తం కంటెంట్ ఏదైతే ఉందో కంటెంట్ అంతటిని చూడండి. చూసిన తర్వాత మా కోర్సు, మా క్వాలిటీ, మా అప్రోచెస్ మీకు నచ్చితేనే మా కోర్సులో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. అయితే ఈ పర్టికులర్ ప్రాసెస్ మీకు తెలియాలంటే ఏం చేయాలంటే మన వెబ్సైట్ లోకి వెళ్ళండి. STNISacademy.com అని ఉంటుంది. దాంట్లోకి వెళ్తే అందులో ఏపీఎస్సి గ్రూప్ 2 కోర్స్ ఉంటుందండి. అక్కడికి వచ్చాక ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి పేమెంట్ ఆప్షన్ ఉంటుంది, ఒకటి కోర్స్ టూర్ ఆప్షన్ అని ఉంటుంది. కోర్స్ టూర్ ఆప్షన్ సెలెక్ట్ చేసి గెట్ కోర్స్ ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మీకు కంప్లీట్ కోర్స్ యాక్సెస్ వన్ డేకి మీకు వస్తుంది. సో ఆ వన్ డేలో మీకు కంప్లీట్ గా కోర్సులో ఏమేమి ఉన్నాయి, ఎలాంటి ప్రశ్నలు ఇస్తున్నాము, ఎలాంటి టెస్ట్ సిరీస్ ఉంది, ఇలాంటివన్నీ మీకు తెలిసే ప్రయత్నం అయితే పరిస్థితి అయితే జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మా క్వాలిటీ తెలుసుకోండి, మా క్వాలిటీ ఏ విధంగా ఉందో చూడండి. చూసి మీకు నచ్చితేనే మా దగ్గర జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? ఇదండి అనౌన్స్మెంట్. ఇప్పుడు మనం ఈ ఒరిజినల్ క్వశ్చన్స్ ఈ రోజుకి సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. అందులో భాగంగా మనం మొట్టమొదటి క్వశ్చన్ ఒకటి ఇచ్చాము. ఆ క్వశ్చన్ ఏంటంటే వెట్ ల్యాండ్ రిలేటెడ్ గా ఇచ్చామండి. అయితే ఈ వెట్ ల్యాండ్ మీద క్వశ్చన్ రావడానికి చాలా హై పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకోసం అంటే రీసెంట్ గా జనవరి 2024లో 5 వెట్ ల్యాండ్స్ ని ఇండియాలో వెట్ ల్యాండ్స్ గా కన్సిడర్ చేయడం అయితే జరిగిందండి. ఓవరాల్ గా ఇంతకు ముందు 2023 చూసుకుంటే 75 ఉండేవి. ఇప్పుడు 5 యాడ్ అవడంతో ఓవరాల్ గా ఇండియాలో 80 వెట్ ల్యాండ్స్ అయితే ఉండడం జరిగిందండి. కాబట్టి అందుకోసం ఈ టాపిక్ న్యూస్ లో బాగా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇది మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇందులో ఈ పర్టికులర్ ఏవైతే 5 వెట్ ల్యాండ్స్ కొత్తగా యాడ్ చేశారన్నామో అవేంటో ఒకసారి నాకు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. దాని ద్వారా మీకు కూడా కొంత నాలెడ్జ్ వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ఏంటనేది చూద్దాం. ఓవరాల్ గా క్వశ్చన్ ఏమి ఇచ్చామండి, ఇక్కడ 3 వెట్ ల్యాండ్స్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమని చెప్పాము. మాక్సిమం వెట్ ల్యాండ్ రిలేటెడ్ గా మీ క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడానికి హై పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే అది ఏ లొకేషన్ లో ఉందని ఇవ్వచ్చు, లేదంటే అక్కడ ఉన్న మేజర్ స్పీసెస్ ఏంటని అడగొచ్చు. ఇలాంటివి అడగడానికి హై పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆ విధానంలో ప్రిపేర్ అయ్యే మార్గాన్ని అయితే ఎన్నుకోండి. ఓకేనా? సో ఇప్పుడు క్వశ్చన్ ఫస్ట్ ఏమి ఇచ్చాం, పాలా వెట్ ల్యాండ్ వచ్చేసరికి మిజోరాం లో ఉంది అంటున్నారు. అలాగే షాల్బాగ్ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది అంటున్నారు. యశ్వంత్ సాగర్ వెట్లాండ్ వచ్చేసరికి మధ్యప్రదేశ్ లో ఉంది అంటున్నారు. అయితే ఇవి ఉన్నాయా లేదా అనేది మనం ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. సో మొట్టమొదటిగా పాలా వెట్లాండ్ వచ్చేసరికి ఎస్ అండి, మిజోరాం లో ఉంది, కరెక్ట్. అయితే ఈ పాలా వెట్లాండ్ వచ్చేసరికి దీని స్పెషాలిటీ ఏంటంటే లార్జెస్ట్ నేచురల్ వెట్లాండ్ ఇన్ మిజోరాం స్టేట్ లో ఉన్న లార్జెస్ట్ నేచురల్ వెట్లాండ్ గా ఈ పాలా వెట్లాండ్ అయితే కనిపిస్తుందండి. దాంతో పాటు ఈ పాలా వెట్లాండ్ లో మనకి మారా అనే ట్రైబ్స్ అనేవాళ్ళు ఈ పాలా వెట్లాండ్ రీజియన్ లో నివసిస్తుంటారు. అలాగే ఈ పాలా వెట్లాండ్ లో సంబార్ డీర్ అనేది ప్రధానమైన బయోడైవర్సిటీ రిలేటెడ్ గా ఉన్న యానిమల్ గా చెప్పుకోవచ్చు, సంబర్ డీర్. ఓకేనా? సో ఇదండి బేసిక్ గా ఈ పాలా వెట్లాండ్ కి సంబంధించింది. కాబట్టి పాలా వెట్లాండ్ మిజోరాం లో ఉంది, ఒకటి కరెక్ట్. సెకండ్ వచ్చేసరికి సాల్బాగ్ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది అంటున్నారు. ఎస్ ట్రూ, సాల్బాగ్ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది. అయితే ఈ సాల్బాగ్ అనేది దేనికి ఫేమస్ అంటే మైగ్రేటరీ స్పీసెస్ కి బాగా ఫేమస్ అండి. మైగ్రేటరీ స్పీసెస్ కి ఇది ఒక హెబిటేట్ గా ఇది ఉపయోగపడే పరిస్థితి అయితే ఉంది జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్న సాల్బాగ్. సో సెకండ్ కూడా కరెక్ట్. థర్డ్ వచ్చేసరికి యశ్వంత్ సాగర్ వెట్లాండ్ వచ్చేసరికి మధ్యప్రదేశ్ లో ఉంది. అయితే ఈ మధ్యప్రదేశ్ లో ఉన్న యశ్వంత్ సాగర్ వెట్లాండ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇండోర్ అనే సిటీకి మేజర్ గా వాటర్ అవైలబిలిటీ అనేది, వాటర్ సప్లై అనేది యశ్వంత్ సాగర్ వెట్లాండ్ ఉంటే జరగడం అయితే కనిపిస్తుందండి. సో థర్డ్ కూడా కరెక్ట్. ఓవరాల్ గా ఇక్కడ ఇచ్చిన 3 వెట్లాండ్స్ సరిగ్గా అక్కడ ఉన్న లొకేషన్స్ తో మ్యాచ్ అయ్యాయి. కాబట్టి ఆల్ 3 ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ ఇస్
సి దీనికి ఆన్సర్ అండి. ఓకేనా? అయితే ఇక్కడ మీకు ఇంకో విషయం నేను తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే ఓవరాల్ గా మనకి 80 వెట్లాండ్స్ ఉన్నాయి. ఆ 80 వెట్లాండ్స్ మనం చదవాలా గుర్తుపెట్టుకోవాలంటే అన్న అవసరం లేదండి. మేజర్ గా లాస్ట్ 2 years లో 20+ వరకు వెట్లాండ్స్ అనేవి న్యూస్ లో ఉన్నాయి. ఆ 20+ ఏవైతే వెట్లాండ్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసుకొని వాటిని మీరు గుర్తుపెట్టుకొని వాటిని మల్టిపుల్ రివిజన్ చేయడం ద్వారా రేపొద్దున ఎగ్జామ్ లో ఒకవేళ ఈ పర్టికులర్ టాపిక్ నుండి క్వశ్చన్ వస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ దేనికి సంబంధించామండి? స్నేక్ వేనం కి సంబంధించి ఇచ్చాము. ఈ స్నేక్ వేనం కేసు రీసెంట్ గా ఒక న్యూస్ లో ఉంది. దానికి సంబంధించి ఈ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ స్నేక్ వేనం కేసు ఏంటంటే నోయిడాలో ఒక యూట్యూబర్ వచ్చేసరికి ఈ స్నేక్ వేనం అనేది అమ్మడం అనేది చేశాడు. అందువలన అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ స్నేక్ వేనం, స్నేక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగా ఈ క్వశ్చన్ ఇందులో స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చామో ఒకసారి చూద్దాం. స్టేట్మెంట్ వచ్చేసరికి ఫస్ట్ స్నేక్ ప్రొడ్యూస్ వేనం ఇన్ ఆర్డర్ టు ఇమ్మొబలైజ్ దేర్ ప్రే. వాటి ప్రేని ఇమ్మొబలైజ్ చేయడానికి, ఆ ప్రేని కట్టడి చేయడం కోసం స్నేక్స్ వాటి వేనం యూజ్ చేస్తాయి అన్నట్టు చెప్తున్నారు. చూద్దాం. తర్వాత ద టాక్సిన్ ప్రెజెంట్ ఇన్ ద స్నేక్ వేనం ఆర్ ప్రొడ్యూస్ ఇన్ ద గ్లాండ్స్ ప్రెజెంట్ ఇన్ ద మౌత్ ఆఫ్ ద స్నేక్. మౌత్ ఆఫ్ ద స్నేక్స్ లో ఆ గ్లాండ్స్ అనేవి ఉంటాయి అన్నట్టు చెప్తున్నారు. చూద్దాం. తర్వాత పైథాన్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వేనమస్ స్నేక్ అన్నారు. పైథాన్ వేనమస్ స్నేక్ అంటే ఇది విషపూరితమైన స్నేక్ అన్నట్టు చెప్తున్నారు. చూద్దాం. అయితే స్టేట్మెంట్స్ చూద్దాం. చూసే ముందు ఒకసారి బేసిక్ గా స్నేక్ వేనం రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. స్నేక్ వేనం రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ని చూద్దాం. సో అందులో మొట్టమొదటిగా ఈ స్నేక్ వేనం ఏదైతే ఉందో ఈ స్నేక్ వేనమ్స్ మనకి జనరల్ గా 3 types లో ఉంటాయండి. అందులో న్యూరోటాక్సిన్స్ అని ఉంటాయి. న్యూరోటాక్సిన్ ఇది న్యూరలాజికల్ డిజార్డర్, మన మెదడుకి సంబంధించి ఎఫెక్ట్ చేయడం అయితే కనిపిస్తుంది న్యూరోటాక్సిన్స్. అలాగే సైటోటాక్సిన్స్ అని ఉంటాయి. సైటోటాక్సిన్స్. ఈ సైటోటాక్సిన్స్ అనేవి ప్రధానంగా మన బాడీలో ఉన్న సెల్స్ ని, టిష్యూస్ ని డ్యామేజ్ చేస్తాయండి సైటోటాక్సిన్స్. అలాగే హిమోటాక్సిన్స్ అని ఉంటాయి. ఈ హిమోటాక్సిన్స్ వచ్చేసరికి మన బ్లడ్ ని క్లాట్ చేసేలాగా, బ్లడ్ ని గడ్డ కట్టేలా చేస్తాయి. బ్లడ్ క్లాటింగ్ ఇవి ప్రధానంగా ఎఫెక్ట్ చేస్తాయి. బ్లడ్ క్లాటింగ్. ఓకేనా? ఇది బేసిక్ గా స్నేక్ వేనంలో ఉన్న బేసిక్ టైప్స్. అయితే ఈ స్నేక్ వేనంలో గ్లాండ్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయని చెప్పుకున్నాం కదా. ఆ గ్లాండ్స్ వచ్చేసరికి హెడ్, ఏదైతే స్నేక్ హెడ్ ఉంటుందో ఆ స్నేక్ హెడ్ కి బోత్ సైడ్స్ ఈ గ్లాండ్స్ అయితే ఉండడం జరుగుతుంది. అక్కడి నుంచి ఈ స్నేక్ వేనం అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని ఉపయోగించుకునే స్నేక్స్ బ్రతకడం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అయితే మేజర్ గా వేనమస్ స్నేక్స్ కొన్ని ఎగ్జాంపుల్ గా చూసుకుంటే, వేనమస్ స్నేక్స్ అంటే విషపూరిత స్నేక్స్ కొన్ని ఎగ్జాంపుల్ గా చూసుకుంటే అందులో మనకి కింగ్ కోబ్రా అని ఉంటుందండి. కింగ్ కోబ్రా. ఓకేనా? కింగ్ కోబ్రా. అలాగే రాటిల్ స్నేక్ అని ఉంటుంది. రాటిల్ స్నేక్. ఇవన్నీ కూడా ప్రధానంగా వేనమస్ స్నేక్లుగా కనిపిస్తాయి. అలాగే నాన్ వేనమస్ స్నేక్లుగా చూసుకుంటే మనకి బోవా అని ఒక స్నేక్ ఉంటుంది. అది నాన్ వేనమస్. అలాగే పైథాన్ కూడా నాన్ వేనమస్ స్నేక్. సో ఇవి బేసిక్ గా వేనం లేదంటే స్నేక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండి. దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనము ఈ పర్టికులర్ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఏంటి? స్నేక్ ప్రొడ్యూసర్స్ వేనం ఇన్ ఆర్డర్ టు ఇమ్మొబలైజ్ దేర్ ప్రే. ఎస్, ట్రూ. ఆ ప్రేని పట్టుకోవడం కోసం, లేదంటే ఆ ప్రేని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ మూవ్ అవ్వకుండా దాన్ని అక్కడ అలాగే స్టేబుల్ గా, రిజిడ్ గా ఉంచేసేలా చేయడం కోసం ఈ స్నేక్స్ అనేవి దాని వేనం యూజ్ చేయడం అయితే కనిపిస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ వచ్చేసరికి ఏమి ఇచ్చారు? ద టాక్సిన్స్ ప్రెజెంట్ ఇన్ ద స్నేక్ వేనం ఆర్ ప్రొడ్యూసింగ్ ఇన్ గ్లాండ్స్ ప్రెజెంట్ ఇన్ ద మౌత్ ఆఫ్ ద స్నేక్. కాదు, ఆ హెడ్ దగ్గర, హెడ్ బోత్ సైడ్స్ ఈ వేనం ఆ గ్లాండ్స్ అయితే ఉంటాయి. వేనం ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్ అయితే ఉంటాయి. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ పైథాన్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వేనమస్ స్నేక్. కాదండి, పైథాన్ నాన్ వేనమస్ స్నేక్. ఓకేనా? సో ఓవరాల్ గా సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే ఓన్లీ 1 స్టేట్మెంట్ కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఓన్లీ 1. ఓకేనా? ఇదండి ఈ క్వశ్చన్ కి సంబంధించింది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇది రీసెంట్ గా న్యూస్ లో ఉంది స్నేక్ వేనం కి సంబంధించి. కాబట్టి దీని రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఈ థర్డ్ క్వశ్చన్ దేనికి సంబంధించింది? ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఆ ఇన్ఫర్మేషన్ దేనికి సంబంధించింది అని అన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. మాక్సిమం 1 క్వశ్చన్ డెఫినెట్లీ, ఎస్పెషల్లీ ఎన్విరాన్మెంట్ బయోడైవర్సిటీ మీద నుంచి ఇలాంటి స్టేట్మెంట్ బేస్డ్, అంటే ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి అది దేనికి రిలేటెడ్ అనడానికి హై పాసిబిలిటీస్ ఉన్నాయి. 95% ఎలాంటి ఒక క్వశ్చన్ వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎట్లా మనం ఆన్సర్ చేయాలో చూద్దాం. అయితే ముందుగా ఈ క్వశ్చన్ ఒకసారి క్లియర్ గా చదువుతాం. మీకు కూడా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ గా ఉంటుంది కాబట్టి ఒకసారి చదువుదాం. This plant commonly found in across Europe and Asia thrives in Himalayan regions of India, particularly in cold deserts of Ladakh and Spiti, where it grows above the tree line. Its leaves, flowers, seeds, and fruits boast medical properties traditionally used to combat aging. In Ladakh, it holds reserve titles such as the Wonder Plant and Gold Mine. This plant significantly contributes to Ladakh's agriculture economy, with 90% of its production originating from the region. It accorded the geographical indication tags for its unique soil conservation role.
సో ఇదండి దీనికి బేసిక్ గా ఇది లడక్ లో ఉన్న ఒక ప్లాంట్, ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ గా ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. అట్ ద సేమ్ టైం లడక్ లో ఇది ఒక అగ్రికల్చర్ ఎకనామీలో ఇది మేజర్ సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇలాంటి విషయాలు అయితే దీని గురించి చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ పర్టికులర్ క్వశ్చన్ ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే రీసెంట్ గా ఈ పర్టికులర్ దానికి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అయితే రావడం జరిగిందండి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ మనకి సి బక్త్రన్ అని, రంబన్ ఆనందర్ అని, ఆప్రికోట్ అని, అడీ కేకర్ అనేవి ప్లాంట్స్ అయితే, లేదంటే ఆ ట్రీస్ అయితే, ఆ ఫ్రూట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి బేసిక్ గా ఒకసారి ఒక్కొక్క దాని గురించి చదువుదాం. ఓవరాల్ గా ఈ పర్టికులర్ స్టేట్మెంట్ దేనికి ఇచ్చారో, దేనికి సంబంధించారో కూడా తెలుసుకుందాం. అయితే మొట్టమొదటిగా అదీ కేకర్ అని ఇచ్చారు కదా. ఐదీ కేకర్ అనేది ఇది ఒక జింజర్ అండి, అల్లం అంటారు కదా, ఇది ఒక జింజర్ అనమాట. ఈ జింజర్ వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్ లో దొరుకుతుంది. ఇది చాలా టేస్టీగా, చాలా ఫ్రాగ్మెంటెడ్ గా ఉంటుంది అనమాట. ఈ అదీ కేకర్ జింజర్ వచ్చేసరికి. సో ఇది ఎక్కడ ఉందండి? ఆ అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది. నెక్స్ట్ ఆప్రికాట్ అనేది ఒక ఫ్రూట్ అండి. ఇది లడక్, హిమాచల్ ప్రదేశ్ లో ప్రధానంగా దొరుకుతుంది. లడక్, హిమాచల్ ప్రదేశ్ లో ప్రధానంగా దొరికేది ఈ ఆప్రికాట్ అనే ఫ్రూట్ దొరుకుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి రంబన్ అనార్దానా అనేది ఒకటి ఉంది. ఈ రంబన్ అనార్దానా అనేది ఒక ట్రీ అండి, ఒక ప్లాంట్ అనమాట, ప్లాంట్ ట్రీ అనమాట. సో ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో దొరుకుతుందండి. సో బిసిడి అనేవి డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నాయి కాబట్టి ఈ పర్టికులర్ ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఉందో, ఈ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి సి బకత్రానికి సంబంధించిందండి. సి బకత్రానికి సంబంధించి ఇదంతా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఒకసారి తెలుసుకోండి. ఈ 4 కూడా రీసెంట్ గా న్యూస్ లో ఎక్కువగా ఉన్నాయండి. 4 ఇన్ఫర్మేషన్స్, 4 ఐటమ్స్ కూడా. కాబట్టి వీటిని మీరు జాగ్రత్తగా తెలుసుకోవడం ద్వారా రేపు పొద్దున ఎగ్జామ్ లో వస్తే ఆన్సర్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనా? ఇలాంటి మనం అంతా కరెంట్ అఫైర్స్ ని బేస్ చేసుకొని, ప్రస్తుతం ఉన్న ఎగ్జామ్ ఓరియంటెడ్ లో ఎగ్జామ్ పరీక్ష విధానాలను బేస్ చేసుకొని మన క్వశ్చన్ పేపర్ తయారు చేయడం కానీ, మన మెటీరియల్ తయారు చేయడం కానీ, క్లాసులు చెప్పడం కానీ అయితే చేస్తున్నాం. కాబట్టి మీలో ఎవరికైనా మన క్లాసుల గురించి కంప్లీట్ డేటా కావాలంటే ఇందాక నేను చెప్పినట్టు ఆల్రెడీ మన వెబ్సైట్ లోకి వెళ్ళండి. మీకు 1 డే ఫ్రీ యాక్సెస్ అయితే మన కోర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ యాక్సెస్ ద్వారా మీరు మొత్తం మెటీరియల్ ఏదైతే మనం ఇస్తున్నాం, మెటీరియల్ అంతా చూడండి, క్లాసెస్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్ అంతా చూడండి, టెస్ట్ సిరీస్లు అన్ని చూడండి. మా క్వాలిటీ మీకు నచ్చితేనే మన కోర్సులో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? మేమైతే నమ్ముతున్నాం, మేము బెస్ట్ కంటెంట్ ఇస్తున్నామని. మా కంటెంట్ బెస్ట్ గా ఉంటే మీరు కూడా నమ్మండి. డెఫినెట్ గా మీరు రేపు పొద్దున్న ఎగ్జామ్ లో మంచిగా ఆన్సర్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం 4th క్వశ్చన్ కి ఆన్సర్ చూద్దాం. 4th క్వశ్చన్ దేనికి రిలేటెడ్ ఇచ్చామండి? యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి రిలేటెడ్ గా 4th క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అయితే ఈ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏంటి అనేది ఒకసారి బేసిక్ గా ఇన్ఫర్మేషన్ చూద్దాం. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా, యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుందంటే అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరీయింగ్. ఈ మినిస్ట్రీ కింద ఈ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది వస్తుందండి. దేని కింద? మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరీయింగ్ కిందకి ఇది వస్తుంది. అయితే ఏదైతే యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉందో ఇది ఒక స్టాట్యుటరీ బాడీ అండి. స్టాట్యుటరీ బాడీ అంటే మీరు ఆల్రెడీ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి ఉంటారు. ఒక యాక్ట్ ని బేస్ చేసుకొని తీసుకొస్తే దాన్ని స్టాట్యుటరీ బాడీగా చెప్పుకుంటాం. అయితే ఏ యాక్ట్ కింద ఇది వచ్చిందంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు యానిమల్స్ యాక్ట్ 1960 ప్రకారం, ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు యానిమల్స్ యాక్ట్ 1960 ప్రకారం ఈ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది తీసుకురావడం అయితే జరిగిందండి. ఓకేనా? ఇది బేసిక్ గా యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ ఏంటనే సాల్వ్ చేద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాం? ఇట్ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. అవునా? కాదు. ఎందుకోసం అంటే ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరీయింగ్ కింద ఈ పర్టికులర్ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వస్తుంది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్, ఇట్ కేర్ ఆఫ్ వెల్ఫేర్ డొమెస్టికేటెడ్ అండ్ వైల్డ్ యానిమల్స్ ఇన్ క్యాప్టివిటీ. ఎస్, ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ద డొమెస్టికేటెడ్ అండ్ వైల్డ్ యానిమల్స్. 2 టైప్స్ ఆఫ్ యానిమల్స్ కూడా ఇది టేక్ కేర్ చేస్తుంది అన్నట్టు చెప్తున్నారు. ఎస్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్, జూస్ ఇన్ ఇండియా ఆర్ రెగ్యులేటెడ్ బై ద యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటున్నారండి. ఏవైతే జూస్ ఉన్నాయో, ఎక్సెటివ్ కన్జర్వేషన్ ప్రాసెస్ లో మనకు జూస్ కనిపిస్తాయో ఆ జూస్ అనేవి యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా రెగ్యులేట్ చేస్తుంది అన్నారు. నో అండి, ఈ జూస్ అనేవి రెగ్యులేట్ చేసేది ఎవరంటే జూ అథారిటీ ఆఫ్ ఇండియా, సెంట్రల్ జూ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ పర్టికులర్ జూస్ ని రెగ్యులేట్ చేయడం కనిపిస్తుంది. అయితే ఈ జూస్ అనేవి మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఉంది కదా, దాని ప్రకారం ఈ జూస్ అయితే తీసుకురావడం జరిగింది. దీనికోసం నేషనల్ జూ పాలసీ 1992లో కూడా తీసుకురావడం జరిగింది.
కాబట్టి జూస్ అనేవి యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది రెగ్యులేట్ చేయదు. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్ గా ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసరికి ఏ ఓన్లీ 2 లేదంటే 2 ఓన్లీ. ఓకేనా? ఇదండి బేసిక్ గా యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా కూడా న్యూస్ లో ఉంది. దాని గురించి కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చెయ్యండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ క్వశ్చన్ దేనికి సంబంధించామంటే ఇది మాక్సిమం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండి. 95% రేపు పొద్దున్న ఎగ్జామ్ లో రావడానికి ఉన్న హై పాసిబిలిటీ ఉన్న క్వశ్చన్ అనమాట. అదేంటంటే ఇండియన్ ఫారెస్ట్ అండ్ వుడ్ సర్టిఫికేషన్ స్కీమ్ అనమాట. ఈ ఇండియన్ ఫారెస్ట్ అండ్ వుడ్ సర్టిఫికేషన్ స్కీమ్ ఏంటి, దీని రిలేటెడ్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. ఈ ఇండియన్ ఫారెస్ట్ వుడ్ సర్టిఫికేషన్ స్కీమ్ ఏదైతే ఉందో దీన్ని ఎవరు లాంచ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు, ఆ మినిస్ట్రీ వాళ్ళు ఈ ఇండియన్ ఫారెస్ట్ వుడ్ సర్టిఫికేషన్ స్కీమ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అయితే ఇది ఏం చేస్తుందంటే సిస్టమ్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అండ్ అగ్రికల్చర్ ఫారెస్ట్, ఇది ప్రధానంగా అగ్రికల్చర్ ఫారెస్ట్రీ ఎవరైతే బాగా డెవలప్ చేస్తారో, అలాగే ఫారెస్ట్ మేనేజ్మెంట్ లో ఎవరైతే ముందుగా యాక్టివిటీస్ చేసి వాటిని ప్రొటెక్ట్ చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తారో అలాంటి వాళ్ళకి సర్టిఫికేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ స్కీమ్ కింద. దాంతో పాటుగా వీళ్ళకి మార్కెట్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారన్నమాట. మార్కెట్ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రొటెక్షన్ ఎవరైతే అగ్రో ఫారెస్ట్రీ చేసి ఫారెస్ట్ మేనేజ్మెంట్ చేస్తారో వాళ్ళకి మార్కెట్ ఇన్సెంటివ్స్ ఇస్తూ ఆ స్కీమ్ ద్వారా లేదంటే ఆ సర్టిఫికేషన్ ద్వారా వాళ్ళకి ఇంకా ఎఫిషియెంట్ గా వాళ్ళ ప్రొటెక్షన్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ చేసే విధానంలో ఈ స్కీమ్ అయితే ఉపయోగపడుతుంది. అయితే ఈ స్కీమ్ ని ఎవరు చూస్తున్నారంటే ఈ స్కీమ్ ఓవర్ సీన్ బై ఎవరంటే వుడ్ సర్టిఫికేషన్ కౌన్సిల్ అనేది ఉంటుందండి. వుడ్ సర్టిఫికేషన్ కౌన్సిల్ వాళ్ళు ఈ స్కీమ్ ని ఓవర్ సీన్ చేస్తారంటే చూస్తారు. అలాగే ఆపరేటింగ్ ఏజెన్సీ వచ్చేసరికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ భోపాల్లో ఉంది. వాళ్ళు దీన్ని ఆపరేటింగ్ ఏజెన్సీ ఈ స్కీమ్ కి కనిపిస్తారండి. తర్వాత ఈ పర్టికులర్ ఏదైతే పర్టికులర్ గా ఇందులో ఈ స్కీమ్ లో కొత్తది యాడ్ చేశారండి. అదేంటంటే ట్రీస్ అవుట్ సైడ్ ఫారెస్ట్ స్టాండర్డ్స్ అనే దాన్ని దీనికి రీసెంట్ గా యాడ్ చేశారు. ఇది ఇనీషియల్ గా ఎందులో ఉంటుంది అంటే నేషనల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ స్టాండర్డ్స్ లో ఇనిషియల్ గా ఉండేది. దాని నుంచి తీసుకొచ్చి ఇండియన్ ఫారెస్ట్ అండ్ వుడ్ సర్టిఫికేషన్ స్కీమ్ లో దీన్ని యాడ్ చేయడం అయితే కనిపిస్తుంది. ఓకేనా? ఇదండి బేసిక్ గా ఇండియన్ ఫారెస్ట్ అండ్ వుడ్ సర్టిఫికేషన్ స్కీమ్. ఇక్కడ నేను జస్ట్ నోట్ తో చెప్పాను, రాయలేదు, టైం సరిపోక. కాబట్టి ఒకసారి మీరు అది రిపీటెడ్ గా అది మళ్ళీ వినడం ద్వారా మీకు ఈజీ గుర్తుంటుంది. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. మా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళు దీన్ని లాంచ్ చేశారు. అయితే ఈ స్కీమ్ ప్రకారం ఎవరైతే ఫారెస్ట్ మేనేజ్మెంట్ కోసం అగ్రో ఫారెస్ట్ కోసం కష్టపడతారో వర్క్ చేస్తారో వాళ్ళకి సర్టిఫికేషన్ ఇవ్వడం ద్వారా మార్కెట్ ఇన్సెంటివ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పర్టికులర్ స్కీమ్ ని ఓవర్సీన్ చేసే వాళ్ళు చూసే వాళ్ళు ఎవరంటే వుడ్ సర్టిఫికేషన్ ఇండియన్ ఫారెస్ట్ అండ్ వుడ్ సర్టిఫికేషన్ కౌన్సిల్ వాళ్ళు దీన్ని చూస్తారు. అలాగే దీన్ని ఆపరేటింగ్ ఏజెన్సీ ఎవరంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ భోపాల్ వాళ్ళు దీనికి ఆపరేటింగ్ ఏజెన్సీగా ఉంటారు. ఓకేనా? ఇది బేసిక్ గా ఇండియన్ ఫారెస్ట్ అండ్ వుడ్ సర్టిఫికేషన్ స్కీమ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు స్టేట్మెంట్స్ ఏంటనే చూద్దాం. ద స్కీమ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై నాబార్డ్. చెప్పామా ఎవరు లాంచ్ చేశారు? ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు దీన్ని లాంచ్ చేశారు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. సెకండ్, ద స్కీమ్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ సెపరేట్ ట్రీస్ అవుట్ సైడ్ ఫారెస్ట్ స్టాండర్డ్స్ అనే దాన్ని దీన్ని ఇంట్రడ్యూస్ చేశారని చెప్పుకున్నాం. ఎస్, ఓల్డ్ గా నేషనల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ స్టాండర్డ్ లో ఉండేది, దాన్ని ఇప్పుడు దీంట్లో ఇంట్రడ్యూస్ చేశారన్నట్టు చెప్పుకున్నాం. ఎస్, ట్రూ, కరెక్ట్. నెక్స్ట్ థర్డ్, ద స్కీమ్ విల్ బి ఓవర్సీన్ బై ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్. ఎస్, ఓవర్సీన్ బై ద. ఎవరు దీన్ని ఓవర్సీన్ చేస్తారు? దీన్ని ఎవరు చూస్తారండి? చూసే వాళ్ళు ఎవరు? ఓవర్సీన్ బై ద ఇండియన్ ఫారెస్ట్ అండ్ వుడ్ కౌన్సిల్స్, ఇండియన్ ఫారెస్ట్ అండ్ వుడ్ సర్టిఫికేషన్ కౌన్సిల్ వాళ్ళు దీన్ని ఓవర్సీన్ చేస్తారంటే చూస్తారు అన్నట్టు చెప్పుకున్నాం. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. సో ఓవరాల్ గా ఇక్కడ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటండి? క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చేసరికి ఓన్లీ 2 స్టేట్మెంట్ అంటే సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. కాబట్టి సో ఈ ఫిఫ్త్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే ఓన్లీ 2 అండి, బి. ఓకేనా? జాగ్రత్తగా చూసుకోండి, అక్కడ 3 ఇచ్చాం, ఓన్లీ 2 దీనికి ఆన్సర్. ఇదండి ఓవరాల్ గా ఈ రోజుకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, ఈ రోజుకి సంబంధించిన ప్రాక్టీస్ సిరీస్. సో మీకు ఎవరికైనా మన కోర్స్ క్వాలిటీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ పర్టికులర్ వెబ్సైట్ లోకి వెళ్ళండి. వెబ్సైట్ లోకి వెళ్ళాక ఏపీఎస్సి గ్రూప్ 2 కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ లో మీరు తీసుకుంటే మీకు ఓవరాల్ గా మన కోర్సులో ఏమేమి ఉన్నాయి, ఎంతవరకు ఉన్నాయి అనేది డీటెయిల్డ్ గా తెలుస్తుంది. ఇవన్నీ మీకు ఉంటాయండి. రివిజన్ క్లాసెస్ ఉంటాయి, మెటీరియల్ ఉంటాయి. సో 1 డే మీకు యాక్సెస్ ఇస్తున్నాం. కాబట్టి జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మా క్వాలిటీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.